హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు భవ్యస్ వరల్డ్. మొన్న చెప్పాను కదండీ! పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక బజ్జీలు వేసుకుంటామని. అలాగే వచ్చాక వేసానండి. అది బంగాళదుంప బజ్జీ అండి. మా పిల్లలకి చాలా ఇష్టం. దీనికోసం ముందుగా మనం ఒక గిన్నెలోకి కొద్దిగా శనగపిండిని తీసుకొని దాంట్లో ఒక స్పూన్ వరిపిండి, కొద్దిగా రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దాంట్లో కొద్దిగా వంట సోడా కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దాన్ని మనం సరిపడినంత నీరు పోసుకుని బజ్జీ పిండి గిలకొట్టుకున్నట్టు కొట్టుకోవాలి. తర్వాత దాంట్లోనే కొద్దిగా వామ్ యాడ్ చేసుకోవాలి. వామ్ యాడ్ చేసుకుని బజ్జీ పిండి మనం ఎలాగైతే గిలకొట్టుకుంటామో అలా కొట్టుకోవాలి. తర్వాత మనము స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పక్కన ఉంచుకున్న బంగాళదుంపలను ఒక్కొక్క ముక్కని ఈ విధంగా మూకిట్లో వేసుకుని మనం వేపుకుంటూ ఉండాలి. చూసారా, ఈ విధంగా ఒక్కొక్కటి వేస్తూ ఉండాలి. తర్వాత మధ్య మధ్యలో గరిటతో అటు ఇటు టర్న్ చేస్తూ ఉండాలి. అటు ఇటు కదుపుతూ ఉంటే మనకి బాగా వేగుతాయండి. మంటను కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించామంటే బజ్జీలు చాలా క్రిస్పీగా వస్తాయండి. అంతేకాకుండా ఆయిల్ కూడా లాగవు. ఈ విధంగా వేగిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకుని మిగిలిన బజ్జీలను కూడా మనం వేసేసుకోవాలి. వేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత మనం వాటిని ఏం చేయాలంటే తీసుకున్న వాటిని మనం కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని తర్వాత అందులోనే కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక అరబద్ద నిమ్మకాయను కూడా అందులో యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా నిమ్మరసం కూడా పిండుకోవాలి. తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం వేపి పక్కన ఉంచుకున్న బజ్జీలను ఈ విధంగా ఒక్కొక్కటిగా కట్ చేసుకున్న తర్వాత అందులో ఈ ఉల్లిపాయ మిక్చర్ని పెట్టామంటే ఇంకా మన పిల్లలు బయట ఎందుకు తింటారండి, ఇంట్లోనే హాయిగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.